ఫ్యాన్సీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ లో మెగా పట్టానం సేల్ 2.0. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రవంతి గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. శ్రవంతి గారు, కామన్‌గా అందరికీ వచ్చే ఒక డౌట్ నాకు కూడా వచ్చిందండి. సో, నేను నివృత్తి చేసుకుంటాను. అయితే మనం బంగారాన్ని తాకట్టు పెడితే అమ్మవారి కోపమొస్తుంది. మళ్ళీ అవి వెనక్కి రావు. బంగారం మళ్ళీ కొనలేము అని చెప్పేసి చాలా చాలా ఉంటాయండి. అది ఎంతవరకు నిజం? ఇది నిజంగానేనా లేదా మిత్తా? మీరు చూస్తే గనక ఈ రోజుల్లో బంగారం చాలా తక్కువకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ, చాలా తక్కువ అసలు, అవునా కాదా? అవును. నేనేమంటాను అంటే పర్సనల్ లోన్స్కి వెళ్ళే బదులు బంగారం తాకట్టు పెట్టుకొని తీసుకొచ్చి ఇంటి అవసరం తీర్చుకోమనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇల్లు కట్టుకోవడానికో లేకపోతే రిజిస్ట్రేషన్ అమౌంట్ లాస్ట్లో పెట్టుకోవాల్సి వస్తుంది. అరే ఇది ఎక్కడి నుంచి తేవాలిరా బాబు ఇప్పుడు అని అనిపిస్తుంది మనకి. ఇంటీరియర్స్ అన్నీ చేయించేస్తాం, చేయించుకున్న తర్వాత ఇక రిజిస్ట్రేషన్ అనేది గుర్తుకొస్తుంది. అప్పుడు ఎట్లా ఏంటి లేదా రిజిస్ట్రేషన్ అంతా అయిపోయిన తర్వాత అమ్మయ్య అనుకున్నప్పుడు పెద్ద బండ ఇంటీరియర్ డిజైన్ వాళ్ళు అన్నా కాదా, ఎక్కడ లేనిది పెట్టించాలి ఫస్ట్ మన ఇంట్లో. ఇక్కడ రూమ్ కిటికీ ఉందా లేకపోతే డోర్ ఉందా అనేది ఎవరికి తెలియకూడదు. అలా మనం చేయించాలి. మరి దానికి డబ్బు కావాలి. కానీ నిజంగా చెప్పాలి అని అంటే మనకి ఏదైనా అవసరం ఉంది అంటేనే బంగారం తాకట్టు పెట్టడం అనేది ఇంపార్టెంట్. అప్పు చేస్తున్నాము అని అంటే ఆ అవసరం ఎంత అంటే మనం పోస్ట్ పోన్ చేయగలిగేదా, లేదు అంటే కనుక ఇప్పటికిప్పుడే కట్టేయాలి. పిల్లల ఫీజు ఉంటుంది, ఇంటికి సంబంధించిన సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడానికి ఉంటుంది. అలాంటప్పుడు మాత్రమే మనం ఏమైనా అప్పు చేయాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. కొన్ని సందర్భాల్లో నేను చాలాసార్లు చూసింది ఏంటి అని అంటే, బలానా వాళ్ళు యాత్రకి వెళ్తున్నారు, ఇప్పుడు మనం కూడా వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? అప్పు చేసి వెళ్ళాలి అంతే. అక్కడ వెళ్ళాలి, అక్కడ నుంచోవాలి, స్టేటస్ మనం కూడా పెట్టాలి. ఇట్లాంటి వాటికి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ అప్పు చేయకూడదు. అవసరం లేని దానికి అప్పు చేస్తే ఎటువంటి పరిస్థితుల్లోనూ అమ్మవారి కోపం వస్తుంది, అది మాత్రం పక్కా. ఓకే. అలానే ఎప్పుడైతే ప్లానింగ్ లేని దానికి, అవసరం లేని దానికి నువ్వు అప్పు చేస్తున్నావో ఆ అప్పు తీర్చేది కూడా మన మైండ్ సహకరించదు మనకి. కడదాంలే, ఆ తర్వాత చూద్దాంలే అని అనుకుంటాం. ప్లాన్ ప్రకారంగా అప్పు చేశారనుకోండి, ఇప్పుడు నేను చెప్పాను పర్సనల్ లోన్ బదులు గోల్డ్ లోన్ తీసుకోవడం ఇంపార్టెంట్ అని. ఆ పర్సనల్ లోన్ బ్యాంకు వాడికైతే కడతారండి, మనకి లోన్ గోల్డ్కి ఎక్కడ కడతారు అని అనుకుంటే అలా కాదు అని భార్యాభర్తలు ఇద్దరు కూడా కూర్చొని నాకు ఇవ్వండి, ప్రతి నెల నేను గోల్డ్కి ట్రాన్స్ఫర్ చేసేస్తాను, లేకపోతే గోల్డ్ లోన్ ఫస్ట్ ట్రాన్స్ఫర్ చేసేసేయండి, ఎట్లా అయితే మనం పర్సనల్ లోన్కి ట్రాన్స్ఫర్ చేస్తామో అలానే ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పడం చాలా ఇంపార్టెంట్. అంటే అధిక మొత్తంలో ఎక్కడైతే వడ్డీ ఉందో అది తీర్చుకోవడానికి గోల్డ్ లోన్ పెట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ప్రణాళికాబద్ధంగా చూస్తే కనుక ఒక ప్లాన్ ప్రకారం ఎన్ని నెలల్లో మనం తీర్చేస్తాము ఇది అనేది చూడడం అనేది చాలా ఇంపార్టెంట్ అప్పు చేసేటప్పుడు కనుక. అప్పుడు అలా చేస్తే ఏ అమ్మవారైనా అయ్యో పాపం అవసరం కోసం చేశారు కదా అని చెప్పి అమ్మవారు కూడా సహకరిస్తారు. అదే ఇప్పుడు అప్పు దొరుకుతుంది కదా, అన్ని రకాలుగా అప్పు చేసేసి తర్వాత అప్పుల పాలు అయిపోయిన తర్వాత అమ్మ తల్లి ఎందుకు ఇలా అయ్యింది, ఎప్పుడు బాగుపడతాం, అదంతా అనవసరం కదా ఇంకా. అవును, ఇల్లు కట్టుకునేటప్పుడు తెలియలేదండి, తెచ్చేసామండి ఎవరిని. ఇప్పుడు ఇంకో విషయం ఏంటి తెలుసా, మా చిన్నప్పటి నుంచి కూడా ఎవరైనా ఇల్లు కట్టుకుంటున్నామంటే తొందరగా అప్పిచ్చేస్తారు. పెళ్లి అంటే ఎట్లయితే ఇస్తారో ఇల్లు కట్టుకుంటామంటే కూడా ఇచ్చేస్తారు. ఏ పాపం కట్టుకుంటున్నారు కదా, సరే ఇచ్చేద్దాం, ఏముంది ఇస్తారు కదా రిటర్న్ అని చెప్పి ఇచ్చేస్తారు. అలా 4-5 దగ్గర చేసేసారు అనుకోండి. మీరు అలా అప్పుల్లో ఉన్నప్పుడు నేనేం చెప్తానో తెలుసా, నేను కూడా ఫాలో చేసింది అదే. చిన్నగా చేసుకోండి ఫంక్షన్, 10 మందినే పిలిచి ఫంక్షన్ చేసుకోండి. ఇంపార్టెంట్ ఎవరున్నారు, మీ పేరెంట్స్, మీ మేనత్త వాళ్ళు, మీ మేనత్త, మీ పిన్నులు, ఎందుకంటే చాలా ఎప్పటి నుంచో మనని కాంక్షించేవారు, అయ్యో మన వెల్ విషర్స్, వాళ్ళనే పిలిచి చేసుకోండి ఫంక్షన్, అవునా కాదా? అంటే ఏంటంటే ఫంక్షన్కి అప్పు చేయడం ఇట్లాంటివి అనేది చాలా కష్టం. ఒక్కొక్కసారి మనకు చాలా అంటే మనం పెంపకంలో కూడా ఉంటుందేమో అని అనిపిస్తుంది. మా చిన్న పాప నిద్రపోతుంది, దాన్ని ఫంక్షన్ చేయాల్సి వచ్చింది. నాకు కొంచెం డబ్బు కొంచెం తక్కువైంది, వచ్చేస్తుంది కానీ ఫంక్షన్ 10 days తర్వాత నాకు వస్తుంది అనమాట. ఫంక్షన్ ముందు వచ్చేసింది, మనకు తెలియదుగా పిల్లలు ఎప్పుడు మెచ్యూర్ అవుతారని తెలియదు కదా. అయితే ఇంకొక 10 days 15 daysలో అమౌంట్ వచ్చేస్తుంది కదా అని నేను మా ఫ్రెండ్ని అడిగాను, ఇంకొంచెం అమౌంట్ సర్దవా, నేను మళ్ళీ నీకు 15 daysలో ఇచ్చేస్తాను అంటే, మా పాప నిద్రపోతుంది. మీరు నమ్మండి మంచి నిద్రలో ఉంది మా అమ్మాయి, నేను దాని పక్కనే కూర్చొని మాట్లాడుతున్నాను.
వెంటనే నిద్ర లేచి, అమ్మ అప్పు చేస్తున్నావా ఫంక్షన్ చేయడానికి, అలా అయితే నాకొద్దు అని అంది. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే బాధలు పడినప్పుడు వాళ్ళ మైండ్, అది మేము చాలా కష్టాల్లో ఉన్నప్పుడు అది ఒక 2-3 years పిల్ల అనమాట, అంతే. అంటే దాని మైండ్ ఎంత ఇదైపోయిందో చూడండి. అమ్మ అలాంటి పరిస్థితి మళ్ళీ మనకు వద్దు, అసలు నువ్వు అప్పు చేయొద్దు. లేదు నాన్న, నేను 10 daysలో రిటర్న్ చేసేస్తా, నీ కళ్ళ ముందే ఆవిడకి ట్రాన్స్ఫర్ చేస్తాను, 10 రోజులు ఆపేస్తే అలా చేయకూడదు, ఫంక్షన్ అనేది ఓపిక ఉంది కాబట్టి ఇప్పుడే చేసేసుకుందాము, అందులో హాలిడేస్ అవి కూడా ఉంది కాబట్టి చేసేసుకుందాం అని చెప్పి దానికి చెప్పాను. ఇప్పటికీ ఎప్పుడన్నా చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు. అంటే మనం ఎలా అయితే పెంచుతామో పిల్లలు కూడా అలానే పెరుగుతారు అనే దానికి ఇది మంచి లైవ్ ఎగ్జాంపుల్గా అనిపిస్తుంది. మనం చెప్పాలి పిల్లలకి. చాలా సందర్భాల్లో స్విగ్గీస్, జొమాటోస్ ఆర్డర్స్ చేసేసుకోవడము, డబ్బుని విపరీతంగా ఖర్చు పెట్టడం, వాళ్ళకి గూగుల్ పేలు, ఫోన్ పేలు. నేను ఇయ్యనని నేను అనను, లెక్క రాయమని చెప్తాను. ఫోన్లోనే నోట్స్ రాసుకో, ఏం ఖర్చు పెట్టావు ఏంటి అనేది కంపల్సరీగా చూసుకో అని చెప్పి చెప్తాను. కానీ ఈ రోజుల్లో మనకి అసలు డబ్బులు అసలు ఫిజికల్ గా కనిపించట్లేదు, మొత్తం అంతా కూడా డిజిటలైజేషన్ అయిపోయింది. ఎంత ఖర్చు పెడుతున్నావు, దేనికి ఖర్చు పెడుతున్నావు అన్నది కూడా మనకు ఒక లెక్క తెలియట్లేదు. అవునవును, లెక్క తెలియడం లేదు. అలాగే మనం ఎప్పుడు కూడా ఉన్నాయిలే అని అనుకుంటూ ఉంటున్నాం, ఖర్చు తెలియకపోయేసరికి ఉన్నాయిలే అనుకుంటాం. అందుకని ఏం చేయాలి అని అంటే మన ఫిక్స్డ్ డిపాజిట్స్ కి కూడా డిజిటల్ గానే వెళ్ళిపోవాలి. మనం ఏదైతే ప్రతి నెల దాయడానికి చూస్తున్నామో అది డిజిటల్ గా ముందు దాయాలి. ఫస్ట్ దాచిన తర్వాతే ఖర్చు పెట్టుకోవాలి. నేను ఎప్పుడు అనుకుంటాను, నీకు 50,000 జీతం అని అనుకుంటే నువ్వు 40,000 అనే అనుకో, ముందు 10,000 తీసి దాచేసే, ఫస్ట్ ఆ మిగిలిన దాంట్లోనే ఖర్చు పెట్టుకోవాలనేది నా అభిమతం అనమాట. అలా అయితేనే దాయగలుగుతాం, నెలాఖరికి వచ్చేవరకు అలా దాయలేము. అది మనం కొంచెం ప్లాన్ చేసుకుంటే ఆ ప్రకారంగా వెళ్ళిపోవచ్చు. అంతేగాని అప్పు ఎప్పుడు లక్ష్మీదేవి, ఎప్పుడు కోపం వస్తుంది లక్ష్మీదేవికి అని అంటే మీరు అనవసరంగా వడ్డీ కట్టేటప్పుడు, అనవసరంగా అపాత్ర దానాలు చేసినప్పుడు, లేదు అంటే కనుక అనవసరమైన ఖర్చులు పెట్టినప్పుడు, ఇలాంటి వాటికి మాత్రం తప్పకుండా మనం బేర్ చేయాల్సిందే ఆవిడ కోపాన్ని. అంతే. చాలా చక్కగా వివరించారండి, ఎలా చేసుకోవాలి, ప్రణాళికాబద్ధంగా మనం ఏ విధంగా దాచుకోవాలి, ఖర్చు పెట్టుకోవాలి అనేది. ఇంత చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు. ఇలా లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే మరి శ్రవంతి గారు చెప్పినట్టుగానే ఇవన్నీ విధి విధానాలన్నీ కూడా పాటిస్తే అంత మంచి జరుగుతుంది. మరి ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్తే.